హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. ఓడిబియ్యం. ఈ ఓడిబియ్యం అనే మాట వినగానే అందరికీ #90 సినిమాలో ఓడిబియ్యం ఉడకబెట్టిండ్రు అనే మాట చాలామందికి గుర్తొచ్చే ఉంటుంది. ఓడిబియ్యం అంటే చాలామందికి ఒడిలో పోసే బియ్యం అని మాత్రమే తెలుసు. ఈ ఓడిబియ్యం పోయడం కూడా వివిధ ప్రాంతాలను బట్టి ప్రాంతాల వారి పద్ధతులు, ఆచార సంప్రదాయాలను బట్టి ఓడిబియ్యము పోస్తారు. ఈ ఓడిబియ్యంను పుట్టింటి వారు ఆడపడుచులకి పోస్తారు. ఓడిబియ్యం అని చెప్పి ఏంటి పూజా సామాగ్రి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇక్కడ సత్యనారాయణ వ్రత కథ కూడా జరుగుతుంది. సత్యనారాయణ వ్రతానికి ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ సత్యనారాయణ వ్రతంలో కలశం పెడతారు కదా, ఆ కలశంలో బియ్యం పోసారు. చాలామంది బియ్యం పోయాలా కలశంలో, లేకపోతే వాటర్ పోయాలా అనేది చాలామందికి ఒక చిన్న డౌటు. మేమైతే ఆ కలశంలో బియ్యం పోస్తామండి. మీరైతే ఈ కలశంలో ఏమి పోస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ సత్యనారాయణ దేవుని ఫోటో కూడా బొట్టు పెట్టి అలంకరణ చేయడం అయిపోయింది. అలాగే కలశం పైన కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి ఓం అని కూడా రాస్తున్నారు. ఇలా సత్యనారాయణ వ్రతంకు సంబంధించిన అలంకరణ అయితే మొత్తం పూర్తి కావడానికి వచ్చింది. ఓడిబియ్యం అంటే పుట్టింటి వారు ఆడపడుచుకి పోస్తారు కదా, అన్నదమ్ములు ఆడపడుచుకి ఈ ఓడిబియ్యం అయితే పోస్తారు. కానీ ఇక్కడ మాత్రము మా ఫ్రెండ్కి వాళ్ళ ఆడపడుచులు ఈ ఓడిబియ్యం అయితే పోసారు. మీకు కూడా ఇలాంటి సాంప్రదాయం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓడిబియ్యం పోయడం అంటే చాలామందికి మాకు ఈ ఆచారం ఉంది కాబట్టి మేము ఈ ఓడిబియ్యం అయితే పోస్తున్నాము అని అనుకుంటారు. కానీ ఈ ఓడిబియ్యం పోయడం వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడైతే ఓడిబియ్యం కలుపుతున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచండి, పెద్ద ఆడపడుచు ఇలా 5 కేజీల బియ్యం తీసుకొని పసుపు నూనె వేసి ఈ ఓడిబియ్యం అయితే కలుపుతున్నారు. ఇలా ఈ ఓడిబియ్యాన్ని 5గురు ముత్తైదులు అయితే కలపాలి అని చెప్పారు. మేము అందరము కూడా ఇలా ఓడిబియ్యం అయితే కలిపాము. ఇక్కడ సత్యనారాయణ వ్రత పీఠ అలంకరణ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఇలా ఓడిబియ్యం అయితే పోస్తారు. ఆ ఓడిబియ్యం కూడా వారి వారి ఆచార సాంప్రదాయాలను బట్టి పోస్తారు. కొంతమందికి అయితే ఈ ఓడిబియ్యము పెళ్లి కూతురు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఒక తెల్లని పంచలో ఓడిబియ్యం పోసి ఆ పంచను నడుముకి కడతారు. ఇలా రకరకాల పద్ధతిలో ఈ ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇక్కడ 5గురు ముత్తైదువులు అయితే ఈ ఓడిబియ్యము కలిపాము. అసలు ఓడిబియ్యం అంటే ఏమిటి, ఎందుకు పోస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి అని ఏంటో వినండి. ఓడిబియ్యం అంటే గౌరీ ఆరాధన. ప్రతి మనిషిలో వెన్నుముక లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడుల్ని వెన్నుముక మనకి రక్షిస్తూ ఉంటుంది. ఈ నాడులన్నీ కలిసే ఒకచోటే మనకు ఒడ్యాన పీఠం అని ఉంటుంది. ఆ ఒడ్యానం అంటే మనము నడుముకి పెట్టుకుంటాం కదా ఒడ్యానము, దాన్నే ఒడ్యానం అని అంటారు. ఈ 7 చక్రాలలో గౌరీదేవి 7 వివిధ రూపాలలో నిక్షిప్తమై ఉంటుంది. ఓడిబియ్యం అంటే ఒడ్యానపీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం. ఒడ్యానపీఠంలో ఉన్న శక్తి పేరే మహాలక్ష్మి. ఓడిబియ్యం అంటే మామూలు బియ్యం కాదండి. అంటే ఓడిబియ్యంలో పోసే బియ్యము మామూలు బియ్యం కాదు, అవి అష్టైశ్వర్యాలు ప్రసాదించే బియ్యము. ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి ఈ ఓడిబియ్యం అనేది అష్టైశ్వర్యాలను ఇస్తుంది. ఈ ఓడిబియ్యం కలిపిన తర్వాత ఇక్కడ ఓడిబియ్యంలో 5 కుడుకలు, 5 తమలపాకులు, 5 ఖర్జూర పండ్లు, 5 పోకలు, 5 పసుపు కొమ్ములు, 5 1 రూపీ కాయిన్స్, రూపాయి బిళ్ళలు 5 ఇందులో వేసి పెడతారు. ఇక్కడ వాళ్ళ ఆచారం ప్రకారము ఒక బ్లౌజ్ పీస్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టారు. ఈ విధంగా వారి వారి పద్ధతులను బట్టి ఇలా ఓడిబియ్యం అయితే పోస్తారు. ఈ ఓడిబియ్యం కూడా 5 సంవత్సరాలకు ఒకసారి, అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి శుభకార్యాలు, గృహప్రవేశము, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఈ విధంగా ఈ ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇప్పుడు వ్రతపీఠ కంప్లీట్ అయిపోయింది. సత్యనారాయణ వ్రతము స్టార్ట్ అవ్వబోతుంది. ఈ వ్రతము జరగడానికి ముందే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళకైతే ఓడిబియ్యం పోస్తారు. ఓడిబియ్యం పోసుకునే వారిని లక్ష్మీ విష్ణు స్వరూపాలుగా లేదా పార్వతీ పరమేశ్వరులుగా భావించి భార్యాభర్తలకి ఓడిబియ్యము పోస్తారు. వ్రతానికి మా ఫ్రెండ్స్ అందరూ, కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఓడిబియ్యం పోయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓడిబియ్యం పోసేవారికి కొత్త బట్టలు తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన కొత్త బట్టలని వారికి పెట్టి ఇక్కడ టవల్ను తీసి టవల్ను మెడలో వేస్తున్నారు. అలాగే
ఇక్కడ ఈ చీరను కూడా మెడ మీద నుండి వేస్తారు. ఇలా ఓడిబియ్యం కూడా కొంతమందికి భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి పోస్తారు, లేదా ఒక భార్యకే పోస్తారు. మీకు ఏ విధంగా ఓడిబియ్యం పోస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెట్టిన కొత్త చీరను మెడపై నుండి వేస్తారు. ఇలా మెడపై నుండి వేసి ఓడిబియ్యం పోస్తారు. ఒళ్ళో ఒక బ్లౌజ్ పీస్ వేస్తారు. ఆ బ్లౌజ్ పీస్లో 5 సార్లు పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇక్కడ కలిపి పెట్టుకున్న ఓడిబియ్యం ఉన్నాయి కదా, ఆ ఓడిబియ్యంని మొక్కుకొని దోశలతో తీసుకొని అటు భర్త వైపు ఒకసారి చూపించి భార్య ఒళ్ళో పోస్తారు. ఇలా 5 సార్లు మొక్కుకొని 5 సార్లు ఇలా పోయాలి. ఇలా 5గురు ముత్తైదులు అయితే పోస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద ఆడపడుచు ఓడిబియ్యం పోశారు. ఇలా వాళ్ళ ఇంట్లో పాప పెళ్ళి బాబు పెళ్ళి అయినప్పుడు ఈ విధంగా ఆడపడుచులు ఓడిబియ్యం పోస్తారు. ఈ విధంగా పెద్ద ఆవిడ కాబట్టి అందులోయే అక్షంతలు తీసి వాళ్ళను ఆశీర్వదించారు. ఇప్పుడు చిన్న ఆడపడుచు అలాగే మొక్కుకొని 5 సార్లు ఓడిబియ్యము పోశారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ తోటికోడలు వాళ్ళ కూతురు కూడా వచ్చి ఈ విధంగా మొక్కుకొని 5 సార్లు ఓడిబియ్యము పోశారు. ఇప్పుడు ఇక్కడ 5గురు ముత్తైదులు కావాలి కాబట్టి మా ఫ్రెండు ఆంటీ కూడా పోశారు. ఒకే ఇంటికి పేరుతో ఉన్నవాళ్ళు ఈ ఓడిబియ్యం అయితే పోయకూడదంట. నేను ఇలా ఓడిబియ్యం పోయడం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను. మాకు ఇలా ఓడిబియ్యం పోసే సాంప్రదాయం లేదు. పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళినప్పుడు, అత్తగారింటి నుండి పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రమే ఇలా 2 టైమ్స్ ఓడిబియ్యం పోస్తారు. మళ్ళీ ఇలా ఓడిబియ్యం పోసే సాంప్రదాయం మాత్రం మాకు లేదు. ఈ ఓడిబియ్యం పోయడం అనగానే చాలామందికి తెలంగాణ ఓడిబియ్యం మాత్రమే గుర్తొస్తుంది. చాలామందికి తెలంగాణలో మాత్రమే ఓడిబియ్యం పోస్తారు అని అనుకుంటారు. కానీ రాయలసీమ, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాలలో కూడా కొంతమంది ఓడిబియ్యం పోసే కార్యక్రమము ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఓడిబియ్యం పోసే సాంప్రదాయం ఉందా? ఉంటే మీకు ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తారు? ఓడిబియ్యం పోసేటప్పుడు ఏమేమి ఓడిబియ్యంలో పెడతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఓడిబియ్యం కూడా ఏ విధంగా పోస్తారు? ఒక్కరికి పోస్తారా లేదా భార్యాభర్తలు ఇద్దరికి కలిపి పోస్తారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐదుగురు ముత్తైదులు ఓడిబియ్యం పోయడం అయిపోయింది. చివరి ముత్తైదుగా ఆ గిన్నెలో కొన్ని ఓడిబియ్యం అయితే ఉంచాలి. ఇక్కడ ఓడిబియ్యం పోసుకున్న వారు 5 పిరికిళ్ళతో ఈ విధంగా ఇందులో 5 పిరికిళ్ళ బియ్యం అయితే పోయాలి. ఇలా 5 పిరికిళ్ళతో బియ్యం పోసిన తర్వాత ఈ ఓడిబియ్యాన్ని భార్యాభర్తలు ఇద్దరు మొక్కుకోవాలి. ఇప్పుడు ఈ ఓడిబియ్యం పోసిన తర్వాత ఓడిబియ్యం దించడం అని ఉంటుంది. ఇలా ఓడిబియ్యం దించేటప్పుడు కూడా పోసిన వాళ్ళు కాకుండా పోయిన వాళ్ళు ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరికి బొట్టు పెట్టి ఈ ఓడిబియ్యము ఒకరు దించాలి. అంటే ఈ విధంగా పోసిన ఓడిబియ్యం నుండి 5 సార్లు ఓడిబియ్యం తీసి ఈ గిన్నెలో పోయాలి. ఈ గిన్నెలో పోసిన తర్వాత మిగతా బియ్యంని ఆ విధంగానే బ్లౌజ్ పీస్తో సహా తీసి ఆ గిన్నెలో పెడతారు. ఓడిబియ్యం దించేటప్పుడు ఇక్కడ ఓడిబియ్యంలో ఉన్న కొన్ని బియ్యంని తీసుకొని ఈ విధంగా టవల్కి అయితే ఒక కర్చీప్ ముందే కట్టి పెడతారు. ఆ కర్చీప్లో కొన్ని ఓడిబియ్యం పోసి ఇలా కర్చీప్కి ముడి వేస్తారు. ఇప్పుడు బ్లౌజ్ పీస్లో ఉన్న ఓడిబియ్యంని బ్లౌజ్ పీస్తో సహా ఈ విధంగా తీసి ఆ గిన్నెలో పెడతారు. వ్రతానికి పొడి ప్రసాదము అలాగే శిరా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. వ్రతంలో భార్యాభర్తలు ఇద్దరికి కంకణాలు కట్టిస్తున్నారు. ఇలా పెళ్లి జరిగే ఇంట్లో ముందు రోజే ఇలా సత్యనారాయణ వ్రతము చేసుకునే సాంప్రదాయం మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉత్తిష్టంతు అక్షంతులు వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూత విజాజాః ఏతే భూమి భారకాః ఏతే సమూలమైన బ్రహ్మకర్మ సమార్భే. ముక్కు పట్టుకో, ప్రాణాయామం చేసుకోండి. ఇద్దరు ఎవరు ముక్కులు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం యునః ఓం తపః ఓం సత్యం వస్తుం భగవదేన ప్రచోదయ
మా భోజ్యోతిర సమృద్ధం బ్రహ్మ భూర్భవస్వరం మమాని కొన్ని తీసేసి ఉపార్థ దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరమూర్తి పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శ్రీ మహావిష్ణురాజ్ఞ బ్రహ్మణస్య అద్య వరుణాత్ విధి ప్రార్థేశ్వరः కల్పే వైవస్వతంత్రకలికే ప్రథమం భూతి భర్తృభర్తగణస్మిన్ వర్తమాన విహారిక జాంతదైమాన్న విశ్వావస్నామ సంవత్సరే ఉత్తరాయణే శేష ఋతో పాల్గొన మాసే కృష్ణపక్ష నిమ్యాం అస్మ్యాం వాసరః వాస ఫల సిద్ధ్యర్థం ఆదు నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం మహాగణాధిపతి రమా సహిత. ఒక్కరోజే చాలా కార్యక్రమాలు అయితే పెట్టుకున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు. సత్యనారాయణ వ్రతము, పెళ్లి కూతురు చేయడము, పోచమ్మకి ఎల్లమ్మ తల్లికి బోనాలు అని పెట్టుకున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ బోనానికి నైవేద్యము రెడీ చేస్తున్నారు. నామాని కృత్వా వివదన్యదాస్తే సంభ్రాజించ విరాజించ విశ్రీర్యాత్నో గృహే లక్ష్మీరాస్తస్తయా ముఖే దయామాస్తం సుజామసి. గణేష్ మహారాజ్ కి పైన అలా చూపింది దండం పెట్టుకో అందరు. అటు సైడ్ చాలా ఇక్కడ పక్కకు పెట్టేసి షాప్ మీద పెడితే కాలుతుంది. కుంకుమేయండి. సంప్రాజించి విరాజించి నీళ్ళు చల్లి దేవుడికి దేవుడికి అక్షత వేసి దండం పెట్టుకోమా నువ్వు. అప్పటికే ఇప్పుకాయ ఇప్పుడు ఇంకోసారి చక్కగా దండం పెట్టుకో. పంచామృతాలు ఇస్తే సత్యనారాయణ వ్రతము పూర్తయింది. అందరూ పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వేసి స్వామివారిని మొక్కుకొని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి అందరము తీర్థప్రసాదాలు తీసుకున్నాము. ఫస్ట్ టైం నేను ఈ పెళ్లిలోనే చాలామంది ఫ్రెండ్స్తో ఇలా ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా మిస్ కాకుండా చాలామంది వీళ్ళ కూతురు పెళ్ళికి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే నాకైతే ఒక విలేజ్ వాతావరణం, అంటే మనం ఊర్లో పెళ్ళిళ్ళు ఎలా జరుపుకుంటామో అనేదైతే నాకు గుర్తొచ్చింది. మీరు కూడా ఈ విధంగా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి వెళ్ళిన పెళ్ళి ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అమ్మవారికి బోనాలు సమర్పించడం, పోచమ్మ తల్లికి అలాగే ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం, ఇంకా కొన్ని పెళ్లి కార్యక్రమాలనైతే మీకు నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను. ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి అనుభూతి కలిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇదండి సత్యనారాయణ స్వామి మరియు ఓడిబియ్యం వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.